ప్రభు దగ్గరికి వచ్చిన మనందరం కూడా ఏమి నేర్చుకోవాలి అంటే, ప్రభువును చూసిన మనం వినయాన్ని నేర్చుకోవాలి, దీన మనసు నేర్చుకోవాలి. ఎవరైతే వినయాన్ని కలిగి ఉంటారో, దీన మనసు కలిగి ఉంటారో, దేవుడు వారిని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడని బైబిల్లో రాయబడింది. యేసు ప్రభు జీవితాన్ని మీరు పరిశీలన చేయండి. ఆయన ఎంత దీన మనస్కుడిగా బ్రతికాడు. ఆయన మన జీవితాల్లో వినయం, విధేయత మనం కలిగి ఉండాలనే క్రైస్తవ జీవితం ఏ ఒక్కరికి అభ్యంతర కారణంగా ఉండకుండును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వాదకారకులుగా చేశాడు. మనందరం దీవెన పంచువారంగా దేవుడు ఉండాలని ఆశించాడు. మనం అనేక మంది దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఆశించాడు. కానీ కొంతమంది జీవితాల్లో అనేక మందికి ఎలా ఉంటాయి చెప్పండి? అభ్యంతర కారణంగా ఉంటాయి. ఈరోజు నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా అలాంటి హంబుల్నెస్ మనం కలిగి ఉన్నామా? అలాంటి విధేయత మనలో ఉందా? ఎవరైతే గర్వంతో ఉంటారో, అహంభావంతో ఉంటారో, దేవుడు వారికి ఎలాగా ఉంటాడంట? ఆయన విరోధిగా ఉంటాడు. కానీ దేవుడు దీనుల్ని ఏం చేస్తాడట? ఆయన లక్ష్య పెడతాడు. సమస్తము నీవే ప్రభువా, నాకు సమస్తము నీవే, నా ఆధారం, నా ఆశ్రయం నీవని ఎవరైతే దేవుణ్ణి సమస్తంగా మార్చుకుంటారో వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. చప్పట్లు కొట్టి దేవుని అన్మాయపరచను. హల్లెలూయా. ఆత్మ విషయమై దీనత్వం అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రతి విషయానికి ఎవరి మీద ఆధారపడ్డాం? దేవుని మీద ఆధారపడ్డాం. హల్లెలూయా. అన్ని విషయాల్లో మనం ఎవరి మీద ఆధారపడే వాళ్ళం? దేవుని మీద ఆధారం. అలా